దాదాపుగా 3 పార్టీల కూటమి అభ్యర్థులకు టికెట్లు కేటాయించినా ఆ పార్టీల మధ్య విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మదనపల్లిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాకు 3 పార్టీల నేతలు మద్దతిస్తున్నారు. 3 పార్టీల నేతలందరి సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ శ్రీరామాంజనేయులతో కలిసి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. మదనపల్లిలో టీడీపీ కూటమి ప్రచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. అభ్యర్థి షాజహాన్ బాషా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు ప్రచారంలో కూటమి సహచరులైన జనసేన నేతలు అటు బీజేపీ నేతలు కూడా ఆయనకు సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం షాజహాన్ బాషా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? మీతో పాటు కూటమి మిత్రులు కూడా మీతో పాటు కలిసి పాల్గొంటున్నారు. చాలా చోట్ల కొంచెం లొక్కలొక్కలు ఉన్న మదనపల్లిలో మాత్రం ఆ పరిస్థితి కనబడట్లా. మా దగ్గర మాత్రం ఉమ్మడి అభ్యర్థిగా నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మనోభావాలు, ఆప్యాయత, విలువలు అందరూ మేము కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చాలా బాగున్నాయి. అదే కాకుండా మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ వాళ్ళకు ఒక మంచి నాయకత్వం అవసరం ఉన్నది. నేను ఇంతకుముందు పనిచేసిన తీరు, విలువలు వాళ్ళకి తెలుసు. నీరుగుట్టూరుపల్లి వచ్చి మదనపల్లికి చాలా ముఖ్యమైన తెల్లభాగం లాంటిది. నీరుగుట్టూరు ప్రజలు వచ్చి చాలా మంచి ప్రజలు, చాలా సుముఖంగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. సో వీళ్ళకు ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చే బాధ్యత నాది అని మరొకసారి మీ ద్వారా వీళ్ళకి నేను హామీ ఇస్తాను. మదనపల్లి హెడ్ క్వార్టర్గా కావాలంటున్నారు. జిల్లా మరి ఎట్లా మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అది ఏమన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం? తక్షణం మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాం. మాకు తీరని మోసం చేసింది వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు. మాకు జిల్లా రాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్న మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు. వీళ్ళే మాకు జిల్లా రాకుండా మా ఇంతమంది భవిష్యత్తు జిల్లా వచ్చింటే వీళ్ళ కార్యాచరణ, వీళ్ళ కోసం ఉన్న విలువలు, వీళ్ళకి వచ్చే ఆదాయం అన్ని విధాలుగా పెరిగిపోయాడు. వీళ్ళకి దెబ్బతీసి ఈరోజు వీళ్ళ పరిస్థితి చాలా బాగలేదు. దాదాపు ఇక్కడ ఈరోజు కొంటే కూడా 20,000 చీరలు అక్కడక్కడే స్టాక్గా ఉన్నాయి. 20,000 చీరలు అంటే దాదాపు మీకు 10 కోట్లతో సమానం. అర్థమైందా? 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఒకసారి వీళ్ళు స్టాక్ అయిపోతే డబ్బులు మార్కెట్లో వీళ్ళు హై ఇంట్రెస్ట్ తీసుకుంటే వీళ్ళ దగ్గర వ్యాపారం, చిన్న పని చేసే మనుషులకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మదనపల్లి ఉండేది, కానీ హెడ్ క్వార్టర్స్ కాకపోవడం అన్యాయం అని మీరు చెప్తాను. చాలా పెద్ద అన్యాయం అండి. 1860లో రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఇది. స్వరాజ్యం కన్నా చాలా ముందు. మీరు ఆ మాట మాట్లాడితే 170 సంవత్సరాల ముందు ఇది వచ్చి మదనపల్లి రెవెన్యూ హెడ్ క్వార్టర్స్. ఇది ఏషియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇన్ని హంగులు ఉన్నా కూడా జిల్లా ఇవ్వడానికి వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ మంత్రి పదవుల కోసం వీళ్ళు ఎక్కడ కూడా మదనపల్లికి కానీ ఈ 4 కాన్స్టిట్యున్సీని పరిగణలో తీసుకోలేదు. ఈ 4 కాన్స్టిట్యున్సీ మోసం చేశారంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలే మోసం చేశారు. ఎలక్షన్ల హామీలో ప్రధాన హామీగా ఇది ఒకటి ముందుకు వెళ్తుంది. హామీ అది మా బాధ్యత. మదనపల్లికి జిల్లా చేస్తూ, మదనపల్లికి అభివృద్ధి చేస్తూ, ఇక్కడ ఉన్న ఇప్పుడే చూడు నేను వస్తా ఉన్నాను, ఇక్కడ కలరింగ్ వాటర్ అంతా కింద వెళ్తా ఉండేది. ఆ వాటర్కి నేను అప్పుడే ఏం ప్లాన్ చేసినానంటే ఆ వాటరింగ్కి నేను వేరే ఒక ఏరియా ఇస్తాను. ఏదైతే కలరింగ్ ఏరియా ఉందో అది అక్కడే చేయాలి. వాళ్ళు ఆ వాటర్ అట్లే వచ్చి బహుదాకు ఎక్కడో వెళ్ళిపోవాలి. చేనేత పరిశ్రమలకు సంబంధించి కలరింగ్ వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా అది కాలుష్యం అయితే అది పిల్లలు అది ఆ వాటర్ దాంట్లో కలిసిపోవడం వల్ల పిల్లలకు పోలియోస్ వచ్చేస్తాయి, ఆరోగ్యంగా ఉండరు పిల్లలు. ఇది ఎప్పుడు నేను 12-14 ఏళ్ళ ముందే చెప్పాను నేను. అప్పటికి మనకు తెలంగాణ ఇవ్వడం వల్ల ఒక్కసారి ఎక్కడికెక్కడ ఇష్యూస్ స్టాగ్నేట్ అయిపోయినాయి, మనం కార్యాచరణ చేయలేకపోయాం. బట్ నా ప్రపోజల్ అప్పుడే ఉన్నది. అప్పుడు నరేష్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఏదైతే హ్యాండ్లూమ్ సంబంధించిన వాళ్ళు, ఆయన పిలిపించాను. ఒక క్లస్టర్ ఫామ్ చేశాము. పూర్తిగా నేను చేనేత రంగానికి సహాయం చేయాలా, వీళ్ళకి పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నేను పనిచేయడం జరిగింది. షాజహాన్ బాషా గారు చెప్తున్నారు. ప్రస్తుతం చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉన్న నీరుగట్టివారిపల్లి ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. చేనేత కూడా హామీ ఇస్తున్నారు. అలాగే తన ప్రధాన హామీగా మదనపల్లికి హెడ్ క్వార్టర్ తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే జనసేన నాయకులు కూడా సపోర్ట్గా తిరుగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అయితే కొంచెం కూటమి మధ్య సర్దుబాటు ఇబ్బందిగా ఉంది. చెప్పండి సార్, చాలా నియోజకవర్గాలు చూస్తున్నాం, అక్కడ కొంచెం కూటమి మధ్య ఇబ్బందులు అయితే ఉన్నాయి, లొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉందంటారు? మీ సపోర్ట్ ఎలా ఉంది? సార్, మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తూ వచ్చారు, మేము వైసీపీని గద్దె దించాలంటే తెలుగుదేశం, జనసేన కలిసి ఉండాలా,
మీరంతా ఒకరిలో ఒకరు కలిసిపోండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదించవద్దు. మన పార్టీలు వేరైనా కానీ ప్రస్తుత పరిస్థితులను అనుకూలించి ఆ పరిస్థితులకు అనుకూలంగా మనము వారిని అంటే గతంలో కూడా మదనపల్లికి 15,000 ఓట్లు వచ్చినాయి జనసేనకు, కాబట్టి ఈ సపోర్ట్ అంతా ఇప్పుడు షాజహాన్ బాషా గారికి ఉంటుందంట. తప్పకుండా అప్పుడు వచ్చిండే 17,000 అవి లెక్కలేక రావు. జనసేన తరఫున 50-60 వేల ఓట్లు టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జహా గారికి తప్పకుండా కూడా వెళ్తాయి. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మదనపల్లి నియోజకవర్గంలో ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయనకు మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. తప్పకుండా గెలిపించి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు నీరుటోలపల్లిలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ చేనేత పరిశ్రమకు తీసుకురావాల్సింది. రెండోది కలర్ అల్లుతూ ఉంటారు కదా, వాళ్ళ కెమికల్స్ వచ్చేసి ఇళ్ళ మధ్యనే ఉంటున్నాయి. రెండోది చాలా వేడితో కూడుకునేటువంటి ప్రాసెస్ అది. యాక్చువల్గా మేము చూసినాం, ఒక 5-6 మంది ఎండాకాలంలో అయినా కూడా వాళ్ళు చెమట కారిపోతూ ఉంటాయి, ఆయన ఆవిరికి ఎండలో అట్లే చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు లేకుండా దానికి ఏదైనా సైంటిఫిక్గా టెక్నాలజీ తీసుకొచ్చి ఒక ఏరియాలో దాన్ని నిర్మించి తర్వాత చేనేత పరిశ్రమకి ఇక్కడ ఒక బ్రాండ్ ఇమేజ్ మిగతా చోట్ల ఉండేట్టు కంచీపురం అంట, ధర్మవరం అంట అట్లా కాకుండా నీరుటపల్లికే ఒక ఇటువంటి ఇమేజ్ తీసుకొచ్చేసి చేనేత కార్మికులకు చాలా సహాయం చేయాలి సార్. చేనేత వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జనసేన నాయకులు కూడా చెప్తున్నారు, మనం చూస్తున్నాం. అట్లే ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ ఉంటుంది. షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పూర్తి సపోర్ట్ ఇక్కడ జనసేన, బీజేపీ, ఇతర పార్టీ కూటమి పార్టీల నుంచి కూడా ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇది మదనపల్లెలో వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పర్యటన పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, మదనపల్లె.